Namaste, welcome to our spoken English online training classes. Well, I was going with the listening, right? Now ఇప్పుడు టెస్ట్ లోకి వెళ్దాం. లిస్నింగ్ లో 4 సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఇది వరకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు సెక్షన్ 1 స్టార్ట్ అయినప్పుడు కానీ 2లో కానీ 3లో కానీ 4లో కానీ ఎక్కడ కూడా మనకు ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడు. అంటే ఒక ఆడియో వింటూ టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్న క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఈ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడానికి ఏమని చెప్పాను, ఫస్ట్ లిజనింగ్ ఎక్కువగా వింటూ దానికి అలవాటు పడి డిక్టేషన్స్ రాసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే ఈ ఆడియో టేప్స్ మీరు వినడం మీకు ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ మాడ్యూల్ చెప్పిన తర్వాత ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో లిస్నింగ్ సెక్షన్ 1 you will get some instructions there. So when the instructions are going on, you look at the questions 1 to 10 and చాలా ఈజీగా యూ కెన్ ఈజీలీ గెస్ దమ్ అనమాట. ఎందుకు అంటే ఫస్ట్ పార్ట్లో going to the model of questions చూస్తే objective type అంటే మనకేం తెలుసు, fill in the blanks, match the following, or MCQ, that is multiple choice questions, true or false, or directions, any figures are given, then వాట్లలో ఉన్న blanks మన టెక్స్ట్ ఫార్మాట్లో 4 సెక్షన్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఈ డివైడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆడియో ప్లే చేస్తాడు. హీ విల్ ఇన్స్ట్రక్ట్ యూ టు లుక్ ఎట్ ద క్వశ్చన్స్ 1 to 10. సో 1 to 10 అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చనా, అదర్వైజ్ మ్యాచ్ ద ఫాలోయింగా, ఒక ఫిగర్ వచ్చిందా, ఆ ఫిగర్లో ఈజ్ ఇట్ డిస్క్రైబింగ్ ఎనీథింగ్, ద లేబులింగ్ పార్ట్, or is it only showing some format like tabular columns? ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. డోంట్ వరీ, ఫోర్త్ సెక్షన్ ఈ మధ్యలో ఏం చేస్తున్నాడు అంటే ఫోర్త్ సెక్షన్ వచ్చేసి ఫస్ట్లో వస్తుంది, సెకండ్లో వచ్చేసి థర్డ్లో వస్తుంది, థర్డ్లో వచ్చి ఫోర్త్లో వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా వాడు the council people are not giving like previously, whatever way they want, they are giving this training classes. So simply the first thing what you have to follow is, first you should understand that is part 1. Questions చూసినప్పుడు you can easily guess the answers because mostly he would say the numbers అయి ఉండొచ్చు, నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, ఒక ప్లేస్ అయి ఉంటుంది. అయినా మనం ఎందుకు ఇంత డిఫికల్ట్గా లిజనింగ్లో స్కోర్ తక్కువ వస్తుంది అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఒకటి, because the pronunciation differs here. I told you different types of accents అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 1 సెక్షన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ IELTS listening will be slow. The accent is also simple and slow ఉంటుంది. అప్పుడు అయినా ఎందుకు రాయలేము అంటే ఆ ప్రొనౌన్సియేషన్స్ చాలా డిఫరెంట్ ఉండడంలో, లైక్ I said the word super, did you hear are there? No. ఈ ఆర్ అనేది వినిపించక మనకు సూపర్ అన్నాడా సప్పర్ అన్నాడా కన్ఫ్యూజ్ అయిపోతాం. అండ్ ప్లేసెస్ రాయడంలో కూడా వై వీఆర్ ఫెయిలింగ్, బికాజ్ ద నేమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ స్ట్రీట్స్ and places are different when compared to other foreign countries. We are not familiar with other countries, okay, streets and all that. There you have to remember what he is exactly, because అక్కడ వాడు ఆ క్వశ్చన్ చదువుతున్నప్పుడు ప్రొనౌన్సియేట్ చేస్తుంటాడు అనమాట. 2-3 times చెప్పడం, స్పెల్లింగ్ చెప్పడం, టక క్విక్నెస్ ఉండాలి. సో వేర్ యూ గాట్ టు బి అలర్ట్ ఇస్ దట్ ఎఫిషియంట్ టైం మేనేజ్మెంట్, డైవర్షన్స్ ఏమీ లేకుండా, డీవియేట్ అవ్వకుండా ఆ ఆడియోలో కూల్గా కాన్సన్ట్రేట్ చేస్తే మీరు రాయగలరు. సో ఈ ఫస్ట్ వచ్చే 10 క్వశ్చన్స్కి గ్యాప్ ఇచ్చినప్పుడు దీన్ని ఫస్ట్ సెక్షన్ని 2-3 times, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చినప్పుడు సెకండ్ సెక్షన్, మళ్ళీ ఆ తర్వాత థర్డ్ సెక్షన్, ఫోర్త్ సెక్షన్, 2-3 times fill in the blanks అన్నీ కూడా వాట్ ఎవర్ ద మోడల్ యూ హ్యావ్ టు రీడ్ దెమ్. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్జామ్ అటెంప్ట్ ఎలా చేయాలో నేను మీకు మెల్లమెల్లగా చెప్తున్నాను. ఓకే, దెన్ కమింగ్ టు ద సెక్షన్ 1లో ఇఫ్ ఇన్ కేస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్స్ చదువుతున్నప్పుడు క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ ఒకటే కాదు, ఆన్సర్స్ ఇచ్చిన
చాయిసెస్లో కూడా కీవర్డ్స్ని మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఈచ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్దర్ ట్రైనింగ్ క్లాసెస్లో మీకు ఖచ్చితంగా చెప్తాను. సో లెట్ us keep in touch and keep watching our videos as well as subscribe. Thank you so much.